7. చదువుకునే పిల్లలకు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తూ దీపం పథకం ఆహ్లాద కలిగిన ప్రతి మహిళకు ఏటా 3 జ్యోతులు ఎవరు గారు వస్తున్నారమ్మా, మీ ఇంటికి వస్తున్నారు, మీరు అందరూ కూడా ముందుకు రండి, ఇంటి బయట రండమ్మా, అందరూ కూడా బయటికి రండి. ఏడాది పాలనలో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఎలా ఉంది ఏంటని అడగడానికి వచ్చారు. మరి మీరు నన్ను నెగ్గించారు కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు, బాగానే ఉంది కదా. అభిప్రాయం తెలుసుకోవడానికి వచ్చినారు అన్ని రకాల నాయకులు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మన కోసం ప్రతినిత్యం ఆలోచించారు. కార్డు ఎడగొడితేనే కానీ మరి ఇప్పుడేమో బీమా పెడుతున్నాం. అవును, 4 సంవత్సరాల పాలన తొలడుగు కార్యక్రమ సందర్భంగా ఈరోజు సీతానగరం గ్రామంలో ఇంటింటికి పర్యటన చేసి మా పాలన ఏ రకంగా ఉంది, ఇప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు చెప్పడం, భవిష్యత్తులో చేయాల్సినవి ఏంటి అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవడం కోసం తిరగడం జరుగుతుంది. అయితే సీతానగరం గ్రామం మరి ఇంచుమించులో అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకు జనం చెప్పింది మంచినీరు అన్నది పరిశుభ్రమైనటువంటి నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మంచినీరు అంటే వాడు నీరుతో కూడా కలిపి ఇక్కడ మంచినీరు ఇవ్వాలి. దేనికోసం అంటే ఇక్కడ బోర్లన్నీ కూడా శుద్ధతో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని మార్చి ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ మాత్రం వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా దాన్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, ఇది ఒక సీతానగరానికి ఉన్నటువంటిదే కాదు, జగ్గంపేట అంతా కూడా ఉంటుంది, జగ్గంపేట నియోజకవర్గం అంతా మళ్ళీ పూర్వపు పద్ధతుల్లో ఉండే విధంగా చెరువులన్నిటినీ కూడా మళ్ళీ రిస్టోర్ చేసి ఆ చెరువులకి మైక్రో ఫిల్టర్స్ వేసి పరిశుభ్రమైనటువంటి నీటిని వాడి నీరుతో సైతంగా, స్నానం చేసే నీరుతో సైతంగా అన్ని రకాల నీటిని కూడా పరిశుభ్రంగా ఇవ్వాలి, ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలి ఈ నియోజకవర్గంలో అని చెప్పేసి నేను అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ని బట్టి చూసి అయితే ఎవరు చూసినా ఇక్కడ చాలా సంతోషంగా మీరు ఏదైతే స్పందన ఎలా ఉందన్నారో ఆ స్పందన చూస్తుంటే నాకే హ్యాపీ అనిపిస్తుంది. ఇవాళ అన్న కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇదే స్పందన ప్రతి గ్రామంలోనే వస్తుంది అనేటటువంటి ఆశ ఉంది నాకు. ఈరోజు ప్రారంభించాము. ఇక్కడ ఈ గ్రామంలో మాత్రం అందరూ బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు, మంచి పరిపాలన మాకు అందిస్తున్నారని చెప్పేసి సంతోషిస్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళి అడిగినా దీన్ని బట్టి వైసీపీలో ఎవరు కార్యక్రమాలు చేసుకుంటారు రాజకీయ పార్టీలు. ఆయన ఒక రాజకీయ పార్టీ అనుకున్నట్టున్నాడు ఈవేళ, కాబట్టి ఆయన రావడానికి తయారవుతున్నాడు. ఇప్పుడు దాకా అసలు ఏమీ లేదు. అయితే ఒకటి నేను అడిగేది ఏంటంటే వైసీపీ వాళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యయుతమైనటువంటి విధానంలో నీ పోరాటాలు కానీ నీ కార్యక్రమాలు కానీ చేయి తప్పించి కత్తులు కటార్లు పట్టుకుని రఫరఫలాడించేటటువంటి కార్యక్రమాన్ని మానమని చెప్పేసి మాత్రం హితోపదేశం చేస్తున్నాను ఒక ఎల్డర్గా.